విద్యా దీవెన, అలాగే వసతి దీవెనకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, చాలా మంది వీడియో చివరి వరకు చూస్తున్నారు గానీ, వీడియోని లైక్ అయితే చేయడం లేదు. మీరు వీడియోని లైక్ చేసినట్లయితేనే మరికొంతమందికి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మొదటగా చూసినట్లయితే విద్యా దీవెన, అలాగే వసతి దీవెన ఈ 2 పథకాలను ఇక నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అనేది పిలవనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అయితే జీవో కూడా విడుదల చేయడం జరిగింది. మనం ఈ జీవోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వసతి దీవెనకి సంబంధించి. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం వచ్చేసి వసతి దీవెనకి సంబంధించి పేరునైతే మార్చడం జరిగింది. అంటే ఇక్కడ పేరు మార్చారంటే అర్థం ఆ స్కీమ్ అనేది కంటిన్యూ అవుతుందని అయితే అర్థం. కాబట్టి వసతి దీవెన కూడా కంటిన్యూ అవుతుందనేసి అయితే కొత్తగా రిలీజ్ చేసిన జీవో ప్రకారం అయితే అర్థం చేసుకోవచ్చు. అలాగే పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది వర్తిస్తుందా అని అయితే అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కేవలం గవర్నమెంట్ కాలేజీలో చదివే పీజీ విద్యార్థులకు మాత్రమే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అనేది ఎలిజిబుల్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వచ్చేసి మేనిఫెస్టోలో ఒక విషయం క్లియర్‌గా మెన్షన్ చేసింది. అదేంటంటే పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే, ఎందులో చదివినా సరే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామనేది చెప్పింది. కాబట్టి పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా వారికి ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అలాగే మేనేజ్‌మెంట్‌లో జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అనేది వర్తిస్తుందా అని అయితే అడుగుతున్నారు. మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అనేది వర్తించాలంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కౌన్సెలింగ్ అయితే వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది రాదు. వారి సొంత ఖర్చులతోనే ఆ అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి కొంతమంది విద్యార్థులకి స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా మెసేజ్‌లు అయితే రావడం జరిగాయి. ఈ మెసేజ్‌ల విషయంలో ఒక్కో విద్యార్థిది ఒక్కో సిట్యుయేషన్. అదేంటంటే కొంతమందికి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడింది. వారు ఆల్రెడీ కాలేజీలో ఫీజు అనేది పే చేశారు. అయినా సరే వారికి ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చింది. అలా ఎవరికైతే జరిగిందో వారు ఈ మెసేజ్‌ని అనేది ఇగ్నోర్ చేసేయొచ్చు. ఎందుకంటే వారు ఆల్రెడీ కాలేజీలో ఫీజు అనేది పే చేశారు. ఇక కొంతమందికి ఇలా మెసేజ్‌లు అయితే వచ్చాయి గానీ వారికి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడలేదు. ఇలాంటి వారు కొంతమంది ఉంటే, కొంతమందికైతే అసలు ఈ అమౌంట్ పడలేదు, మెసేజ్ కూడా రాలేదు. ఇలా చాలా మందైతే ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్ అయితే లేదు గానీ, ప్రభుత్వం ఎలాగో పెండింగ్ అమౌంట్‌కి సంబంధించి వివరాలైతే సేకరిస్తుంది కదా! దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన అయితే చేస్తుంది. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.